కానీ దాంట్లో ఆయన చెప్పిన రెండు వ్యాఖ్యలు చాలా ముఖ్యమైనవి కనపడుతున్నాయి. నేను ఇక సినిమాలు చాలు రాజకీయాల వైపు పెడదాము అనుకుంటే నాకు హరీష్ శంకర్ ఈ సినిమా ద్వారా నువ్వు నడిపించవచ్చు అని చెప్పి నాకు ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కల్పించారన్నారు. అంటే అంత పవర్ స్టార్ గారికి మీరు నమ్మకాన్ని ధైర్యాన్ని ఎలా కల్పించారు? ధైర్యం అంటే ఆయన పద్దానికి నాకు ధైర్యం కావాలి ఆయన ధైర్యం ఎవరు ఉండరు. బేసిక్ ఏంటంటేనండి ఆయన టైం చాలా లిమిటెడ్. సో మనం 150 రోజులు 200 రోజులు ఒక సంవత్సరంలో ఆయన 200 రోజులు షూటింగ్ పేస్తే మరి ఇంకా ఆయన మిగతా బాధ్యతలకి ఎంత టైం వెచ్చిచ్చినట్టు. సో ఆయన ఇచ్చిన లిమిటెడ్ టైమ్స్లో ఆయనకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆయన వచ్చే బిఫోరే పక్కాగా ప్రిపేర్ అయ్యి మన 40 రోజుల్లో కూడా పెద్ద కమర్షియల్ సినిమా తీయొచ్చు అని నేను, మా ప్రొడ్యూసర్ల సపోర్టు, మా ప్రొడక్షన్ సపోర్టు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము అందరం ఒక వార్ ఆర్మీ లాగా ఫామ్ అయ్యి ఒక యుద్ధ ప్రాతిపదికన షూటింగ్ చేసాం. సో ఆయన డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంత పెద్ద సినిమా అలవోకగా తీసావు, నవ్విస్తూ తీసావు హరీష్ అన్నారు.